మండలంలోని తలమంచి ఏరియాలో ఈ చికెన్ వేస్ట్ బెంగళూరు నుంచి సుమారు ఒక 70 నుంచి 80 బేరాలని రైచర్ బండి తీసుకొని వచ్చి తలమంచిలో అన్లోడ్ చేస్తుండగా మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెళ్ళి అక్కడ ఎక్కడైతే అన్లోడ్ ఒక 10 బేరాలు చూపించారో మిగిలిన బేరాలన్నీ తీసుకొని వచ్చేసి లారీ మన పొల్యూషన్ పెట్టినాం. ఈ యొక్క లారీ ఓనరు, డ్రైవరు, లారీ ఎవరైతే తీసుకొచ్చిందో వాళ్ళు, ఎవరైతే అన్లోడ్ చేయించుకుంటున్నారో యొక్క చేపల యొక్క ఈ గుంటలు సంబంధించిన ఓనర్లు కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఇన్ని రోజులు మన నియోజకవర్గంలో మన మేడం గారు చాలా స్ట్రిక్ట్గా ఇక వేస్ట్ ఈ గుంటలు తోవడం వల్ల ఎక్కువ ఈ చేపలు తినటం వల్ల ఎక్కువ ఆరోగ్యానికి పాలవుతారని జనాలు మేడం గారు మన నియోజకవర్గంలో నిషేధించబడింది కాబట్టి వేస్ట్ ఈ మధ్య కూడా చాలా అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయబడుతున్నాయి. మేము కూడా ఇప్పటికే 5-6 కేసులు నమోదు చేశాం. అయినా కానీ ఒకరో ఇద్దరు ఈ విధంగా చేస్తున్నారు. ఎక్కువ ఇటు నెల్లూరు ఈ చెన్నై నుంచి ఈ వెంకటాచలం ఈ నెల్లూరు మీదుగా ఈ ఏరియాకు పట్టుకుంటున్నారని బెంగళూరు నుంచి దొత్తలూరు కావాలి నుంచి ఈ విధంగా దొంగదారులు వస్తున్నారు. అన్ని చోట్ల మేము ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఎవరైనా కానీ నియోజకవర్గం లేదా మా మండలంలోనైనా కానీ ఈ విధంగా చేసిన యెడల కేసులు నమోదు చేయబడతాయి. బండ్లు కూడా రిలీజ్ కూడా కాబడవు. కాబట్టి ఎవరు ఈ వేస్ట్ కానీ మా మండలంలో కానీ తీసుకునే యెడల చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబడుతుంది.